మేడం మన కాల హాయ్ మేడం. హాయ్ అండి. పుష్ప 2 సినిమా ఎలా అనిపించింది? సూపర్ అండి. బ్లాక్ బస్టర్ మొత్తం. బ్లాక్ బస్టరా? అల్లు అర్జున్ గారి ఫైట్స్ ఎలా అనిపించాయి? సూపర్ సూపర్ అంటే సూపర్. ఇప్పుడు అమ్మవారు గెటప్ వేసాడు కదా, శారీ గట్ట ఎలా అనిపించింది? అల్లు చాలా ఎక్స్ట్రాడినరీ అండి, అదే హైలైట్. ఓకే, రష్మికతో ఎలా అనిపించింది అండి కాంబినేషన్ మళ్ళీ చేశారు కదా? చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. శ్రీలీలతో సాంగ్ ఉంది చూసారా, స్పెషల్ సాంగ్, అండ్ డాన్స్ ఎలా అనిపించింది శ్రీలీలతో? అదే నెంబర్ 1 అండి, దానిలో అదే హైలైట్. ఓకే, అల్లు అర్జున్ గారు శ్రీలీల పక్క పక్కన డాన్స్ చేస్తే ఎవరు ఎక్కువ డామినేటింగ్ గా డాన్స్ చేసినట్టు అనిపించింది మీకు? ఈక్వల్, ఇద్దరు చాలా బాగా చేస్తారు కాబట్టి ఇద్దరు ఈక్వల్. ఓకే అండి, ఈ సినిమాలో లాస్ట్ అల్లు అర్జున్ గారి కొంచెం డాన్స్ అనేది తగ్గింది. ఈ సినిమాలో సాంగ్స్ లో మీకు డాన్స్ ఏమైనా ఎక్కువ కనబడిందా, లేకపోతే నార్మల్ గానే ఉందా? చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు లేడీస్ కి అల్లు అర్జున్ అన్నాడు, ఈ పుష్ప గాడు పెళ్ళాం మాట ఇంటే ఎలా ఉంటుందో చూపిస్తానని. మీ లేడీస్ పరంగా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఆ వర్డ్ చాలా బాగుంది. ఫాత్ ఫాసిల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్, ఎక్స్ట్రాడినరీ. మరి సినిమా ఓవరాల్ ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? కలెక్షన్ అయితే బ్రేక్ అవుతుంది. అంటే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందంట. సో సుమారు 2000 కోట్ల టార్గెట్. వచ్చిన మూవీస్ లో అన్నిట్లోనే రికార్డ్ బద్దలు బట్ చేస్తారు. టికెట్ రేట్ మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా, పర్లేదా? చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది అనిపిస్తుందా? అంటే Tickets దొరకట్లేదు. ఇప్పుడు ఎంత ఎక్కువ ఉన్నా సరే 900, 1200, 13, 15 ఉన్నా సరే దొరకట్లేదు. సరే పెట్టుకొని వెళ్దామన్నా కూడా టికెట్స్ దొరకట్లేదు, చాలా కష్టం అంటే అయిపోతుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఇంత రేట్ ఉన్నా పర్లేదు, మేము రిపీటెడ్ గా కూడా వెళ్ళి చూస్తాం, మాకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం అని చెప్పి అంటున్నారు. మీకు అలా, మీరు అలా ఫీల్ అవుతున్నారు? మా హస్బెండ్ అలానే ఫీల్ అవుతున్నారు. నేను ఓకే అమ్మా, సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? 10. 10 out of 10 ఆ? ఓకే, థ్యాంక్ యూ. Okay, thank you.